ఈరోజు నేను పుదీనా పచ్చడి, తెలంగాణ సైడ్ మా సైడు పుదీనా కొబ్బరి పచ్చడి అంటే రెండు కలిపి, పచ్చి కొబ్బరి కొంచెం పుదీనా కలిపి నేను చేసిన పచ్చడిని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది, టేస్టీ ఉంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ నూనెలో కడిగి నీళ్ళన్నీ గట్టిగా పిండినాక శుభ్రం చేసి పుదీనాను కడిగి నీళ్ళు గట్టిగా పిండి నూనెలో వేయించుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ పుదీనాని నూనెలో వేయించి పెట్టుకోవాలి. తర్వాత మనకు దానికి అందాజుగా మిరపకాయలు అవన్నీ ఎలా వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి అనేది మనకు ఈజీగా ఉంటుంది. పుదీనాను వేయించి పెట్టుకున్నాక దానికి అందాజుగా దానికి సరిపడేలాగా ఎండు మిరపకాయలు కొన్ని, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం కొబ్బరి వేసి చేసే ఈ పుదీనా కొబ్బరి పచ్చడి ఇది. కొద్దిగా నూనె పోసుకొని వేయించడానికి నూనెలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కొన్ని మెంతులు వేసుకొని వీటిలోనే ధనియాలు, కొబ్బరి, కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేగాయంటే చాలు. మళ్ళీ స్టవ్ వెలిగించి కొద్దిగా తాలింపుకు సరిపడేంత కొంచెం నూనె వేసుకొని వేడెక్కాక ఈ పోపు దినుసులన్నీ వేయాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, కొద్దిగా కరివేపాకు ఎంత కావాలంటే అంత. వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి నల్లగొట్టి వేయాలి. వెల్లుల్లి తినేవాళ్ళు, లేకపోతే ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ తినేవాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు. తాలింపు మంచిగా ఎర్రగా వేయక తాలింపును మనము పుదీనా పచ్చడి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్లో ఇంక వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడం అన్నమాట. అంతే. ఇప్పుడు అన్నీ వేయించి రెడీగా ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఓకే ఓకే మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి, చింతపండు నానబెట్టిన నీళ్లు పోసి గ్రైండ్ చేసాను ఈ విధంగా. తర్వాత దీంట్లో ఈ పోపు ఇదంతా వేసుకొని కలిపితే పుదీనా పచ్చడి రెడీ. పుదీనా పచ్చడి అన్నంలో కలుపుకొని వెరీ టేస్టీ, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మై ఫేవరెట్ పచ్చడి ఇది. చాలా బాగుంది.
మీలో కూడా చాలామందికి పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం అనుకుంటా. అసలు ఆ పుదీనా ఫ్లేవరే సూపర్, చాలా బాగుంటుంది. పుదీనా ఆరోగ్యానికి కూడా మంచిది. నాకు స్పైసీగా ఉంది కొంచెం, మరీ ఎక్కువ కాదు. అంటే ఇంకా చప్పగా తినాలి అనుకున్న వాళ్ళు మిరపకాయలు తగ్గించి వేసుకోండి, ఓకేనా. ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. ఒకవేళ నా యొక్క ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో ఎన్నో రకరకాల వంటలు చాలా చాలా నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి కదా. మీరు కూడా ఫాలో అవుతారని నేను మనసారా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.